నివారించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇది విస్తరిస్తూనే ఉంది. అదే ట్యూబర్క్యులోసిస్ క్షయవ్యాధి. క్షయవ్యాధి దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్నారు. నివారణ కొరకి ఏమి అనుసరిస్తున్నారు, ఎలాంటి చర్యలు చేపట్టారు మనతో మాట్లాడడానికి కరీంనగర్ జిల్లా వైద్యశాఖ అధికారి ఉన్నారు. చెప్పండి, ఎట్లాంటి చర్యలు చేపట్టడం జరిగింది? వరల్డ్ ఇది ప్రివెన్షన్ డే కదా, ఇది టీబీ డే. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అంటే ఈ యొక్క వరల్డ్ టీబీ డే అనేటువంటిది మనకు మార్చ్ 24 నాడు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇది 1882లో రాబర్ట్ కాక్స్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని కనుగొనడం జరిగింది. దీన్ని అందుకే కాక్స్ డిసీజ్గానే కూడా పేర్కొనడం జరుగుతుంది. ఇది అన్ని అవయవాలకు కూడా ఆల్మోస్ట్ సోకే అవకాశం ఉంటుంది. జనరల్గా మనము పబ్లిక్లో చూసేది ఏంటంటే పల్మనరీ టీబీ అంటే లంగ్స్కే సోకుతుంది అనే ఒక అపోహ ఉంటుంది. అట్లా కాకుండా వేరే ఆర్గాన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మనిషికి బరువు తగ్గిపోవడము, దగ్గు, జ్వరము 4-5 వారాల కంటే ఎక్కువ కూడా వచ్చినప్పుడు మనము అది టీబీ అయి ఉండొచ్చని టెస్ట్ చేయించుకోవడం, దగ్గరలో ఉన్న పిహెచ్సిలో వెళ్ళి ఇస్తే శాంపుల్స్ మనకు ఈ ట్రూనాట్, సిబినాట్ అనే మిషన్స్ అనేటువంటి మన జిల్లా లోపల పెట్టడం జరిగింది. అందులో అంటే చిన్న క్వాంటిటీ స్ఫుటం మనం అందులో వేసిన యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. అదే కనుక బయట చేయిస్తే దగ్గర 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మన ప్రజలకు ఏమన్నా ఇట్లాంటి సంబంధమైనటువంటి దగ్గు, తర్వాత నాన్ స్టాప్గా ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉండడము, బరువు తగ్గిపోవడము, ఇట్లాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంప్రదిస్తే టెస్ట్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్రే కూడా తీయడం జరుగుతుంది. మన దగ్గర మందులు సఫిషియెంట్గా ఉన్నాయి. మనము ఈ ఆశా ఏఎన్ఎం ఏ విధంగా తీసుకోవాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కనుక కరెక్ట్గా కనుక తీసుకుంటే వాళ్ళకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా ఈ న్యూట్రిషన్ కిట్స్ ఎవరైతే టీబీ బారిన పడ్డ వాళ్ళకి మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి వాళ్ళు మనకు డీబీటీ అంటే పోషణ కోసం వాళ్లకు 1,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళ అకౌంట్ లోపల మనము నిక్షయ్ పోర్టల్లో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో పడతాయి. అదేవిధంగా ఈ యొక్క పోషణ కోసం కిట్స్ కూడా కొన్ని ఫర్మ్స్ వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు మనకు 4,000 నుంచి 5,000 కిట్స్ ఇప్పటికీ మనం న్యూట్రిషన్ కిట్స్ వాళ్ళకి ఆహారం కోసం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎప్పుడైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ఎప్పుడైతే ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయో వాళ్ళు చెక్ చేసుకోవడం, తర్వాత ఇంట్లో వాళ్ళకు కూడా ఒక జబ్బు అనేది ఇది అంటువ్యాధి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా దగ్గు అట్లా వచ్చినప్పుడు వాళ్ళు చేతి రుమాలను అడ్డంగా పెట్టుకోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా రాకుండా ఉంటుంది. ఒక ఇంటి లోపల ఒక వ్యక్తి ఒక కేసు మనకు పాజిటివ్ వస్తే ఆ కుటుంబం కూడా రిస్క్ ఉంటుంది. అదేవిధంగా మనకు ప్రొఫిలాక్సిస్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాడలో, ఊర్లో ఈ విధంగా అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క లేబర్ కానీ, స్మోకర్స్ కానీ, ఆల్కహాలిక్స్ కానీ వాళ్ళు మందులు స్టార్ట్ చేయగానే ఒక 2 వారాల లోపల వాళ్ళకు దగ్గు తీవ్రత కానీ, జ్వరం తీవ్రత కానీ తగ్గిపోవడం వల్ల ఆ జబ్బు పోయింది అనేటువంటి భ్రమ లోపల ఉంటారు. సో కొన్ని వారాల తర్వాత మళ్ళీ అది తిరగబడుతుంది. అప్పుడు అది రెసిస్టెంట్ కేసు అవుతుంది. అట్లాంటప్పుడు మనము ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మందులు మన డాక్టరు పర్యవేక్షణ లోపల మన ఆశాలు ఏఎన్ఎంలు కూడా నోట్ చేసుకుంటూ అంటారు ఇంటింటి సర్వే లోపల. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ ఇచ్చినటువంటి ఒక టైం ఏదైతే ఉందో దాని ప్రకారంగా వాడితే ఇట్లాంటివి ఉండవు. తర్వాత మన యొక్క ఆరోగ్యమైనటువంటి తెలంగాణ కావాలంటే ముఖ్యంగా ఇట్లాంటి పేషెంట్లు అంటే ఎంతమంది ఉన్నారు అంటే మామూలు వాళ్ళు క్షయవ్యాధి ఏ విధంగా ఉన్నది అనేది మనము 2023లో 35,568 టెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 24 లోపల 32,150, అదేవిధంగా 25 లోపల 37,748 చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ యొక్క సంవత్సరం మార్చి వరకు మనం 5,510 చేయడం జరిగింది. అప్పుడు 2023 లోపల మనకు 78% ఉన్నటువంటిది ఇప్పుడు మనకు 73%కు వచ్చింది. అంటే మనం పర్సెంటేజ్ ప్రకారంగా ఈ కేసెస్ పరంగా చూస్తే మనం ఇచ్చేటువంటి వైద్యానికి తర్వాత అవగాహన పెంచుకోవడం వల్ల పర్సెంటేజ్ అనేది తగ్గుతూ ఉంది. దానికి తగ్గట్టు మనం పోషణ మరియు ఒక డబ్బులు కూడా ఏదైతే వాళ్ళకు
మానిటరీ బెనిఫిట్ ఏదైతే ఉన్నదో వాళ్ళ అకౌంట్లో కూడా వేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఈ యొక్క టీబీని అంతం చేయాలనేది మెడికల్ వైద్య శాఖ యొక్క పంతం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది టీబీ వ్యాధి బారిన పడ్డారని చెప్పి గుర్తించడం జరిగింది ప్రాథమికంగా? మనకు 1646 ఏమో 23లో, తర్వాత 1606 కేసులు ఏమో 24 లోపల, 1532 లాస్ట్ ఇయర్ గుర్తించడం జరిగింది. అవును, కరీంనగర్. సో ఇప్పుడు ఈ మార్చి వరకు, జనవరి నుంచి మార్చి వరకు 349 కేసులు ఇప్పటి వరకు డిటెక్ట్ కాబట్టి, అంటే ఇది నయం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయా? మీరు అన్నట్టుగా న్యూట్రిషన్, ఫుడ్, సరైనటువంటి సమయంలో మెడిసిన్ ఇవన్నీ తీసుకుంటే మళ్ళీ మామూలు మనిషి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా దీనిలో? 100% ఎప్పుడైతే పేషెంటు క్షయవ్యాధి సోకింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత అతను మనం చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ, ఆహార నియమాలు, మంచి ప్రోటీన్ డైట్ తింటూ, తర్వాత ట్యాబ్లెట్స్ కనుక వాడితే 100% వాళ్ళకి నివారించుకోవచ్చు, మామూలు జీవితాన్ని గడపవచ్చు. వాళ్ళ లోపల కమిట్మెంట్ ఉండాలి. దానికోసం మన యొక్క ఆరోగ్య కార్యకర్తలు వాళ్ళకు చెప్పిన మాటను వాళ్ళు ఖచ్చితంగా కనుక పాటిస్తే ఏ ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం మనకు ప్రత్యేక విభాగాలు టీబీ కొరకు ఉన్నాయా? ప్రభుత్వ ఆసుపత్రులే ఉన్నాయా, లేదా సెపరేట్ హాస్పిటల్ రన్ చేస్తున్నారా? మనకు టీబీ యూనిట్ కరీంనగర్ ఉంది మన దగ్గర. తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి మందులు కూడా మనం ఉచితంగానే ఇవ్వడం జరుగుతూ ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి వచ్చినా కానీ మనము రిజిస్ట్రేషన్ నిక్షేప్ పోర్టల్లో చేసి వాళ్ళకి అన్ని విధాలా మనం గైడ్ చేయడం జరుగుతుంది, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు టీబీ డే సందర్భంగా జనరల్గా మానవాళికి ఇచ్చేటువంటి సలహా? ఎవరైనా కానీ మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ఇట్లాంటి లక్షణాలు ఇంతకుముందు నేను చెప్పినటువంటి దగ్గు 4 వారాల కంటే ఎక్కువ ఉండడం, తర్వాత జ్వరము సాయంత్రం పూట రావటము, తర్వాత చెమటలతో దిగిపోవడము, తర్వాత బరువు తగ్గిపోవడము, ఆకలి విషయంలో తేడా జరిగినప్పుడు వాళ్ళు ఇది అయి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు టెస్ట్ చేసుకుంటే మనకు ఎప్పుడైనా కానీ లేదు అని అనిపిస్తే అది మంచిది. చాలామంది ఏంటంటే అది కాకపోవచ్చు అనే ఒకటి అపోహ వల్ల, అంటే మంచి మంచి సినిమా స్టార్ కూడా, అంటే అమితాబ్ బచ్చన్ అట్లాంటి యాక్టర్ కూడా అతను ఇప్పుడు ఈ యొక్క దానికి అడ్వర్టైజ్ ఇస్తున్నాడు. అతని వల్ల అంటే దాన్ని గుర్తించి దాన్ని వైద్యం చేయడం వల్ల నార్మల్గా జీవించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి సినిమా స్టార్స్ కూడా వచ్చి ఉంది. ఇంతకుముందు ఒక అపోహ ఏముండేదంటే ఇది ఓన్లీ పేద వర్గాలకే వస్తుంది, ధనిక వర్గాలకు రాదు అనేటువంటి అపోహ ఉండేది. అది తప్పు. కాబట్టి ఎవరైతే ఇమ్యూనిటీ కనుక తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళకు టీబీ అవకాశం ఉంటుంది. టీబీ ఉన్న వాళ్ళకు హైపర్ బిహేవియర్ వల్ల హెచ్ఐవి వచ్చేసి ఉంటుంది. ఇట్లా రెసిప్రోకల్గా ఈ యొక్క ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము చెక్ చేస్తూ ఉంటాం, హెచ్ఐవి వాళ్ళకు టీబీ కూడా చెక్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనము కేసెస్ని డిటెక్ట్ చేస్తూ తగినటువంటి వైద్యం ఇస్తూ సరైనటువంటి కార్యాచరణ ద్వారా ముందుకు పోతూ మనము ఈ జిల్లా లోపల క్షయవ్యాధిని అంతం చేయడానికి మనము అందరి సహకారంతో కృషి చేయడం జరుగుతుంది. సో మొత్తం మీద ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మీలో వరుసగా కంటిన్యూయస్ ఫీవర్ వస్తే, అలాగే కఫ్ వస్తే వెంటనే మీ సమీప వైద్యుని సంప్రదించండి. ఎలాంటి అనుమానం లేకున్నా సాధారణంగానే టీబీకి సంబంధించిన పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబులో ఉచితంగా చేస్తారు. అట్లాంటివి చేసుకొని నిర్ధారిస్తే ఖచ్చితంగా మెడిసిన్ వైద్యుల సలహా ప్రకారం వాడినట్టయితే 100% ఇది క్యూర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం నెగ్లిజెన్స్ చేసినా మీ ప్రాణాలకే ప్రమాదం ఉండొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV.